కర్నూలు జిల్లాలో ఓ మిస్సింగ్ మిస్టరీ వేడింది. కనిపించకుండా పోయిన వ్యక్తి హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు అధికారులకు లొంగిపోవడంతో మిస్సింగ్ మిస్టరీ తెరపడింది. మృతుడి సమీప బంధువులే హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇంతకీ ఈ కేసు మిస్టరీ ఎలా వేడింది? పద్మనాభరెడ్డి హత్యకు గల కారణాలు ఏమై ఉంటాయి? ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పరిధిలోని ఓ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. చక్రాల గ్రామానికి చెందిన లంకయ్యపల్లి పద్మనాభరెడ్డి మిస్సింగ్ మిస్టరీ వేడింది. పద్మనాభరెడ్డిని చంపిన వ్యక్తుల్లో ముగ్గురు అధికారులకు లొంగిపోయారు. లొంగిపోయిన వీరిని పోలీసులు వేర్వేరుగా విచారించి నిజాలను నిర్ధారించుకున్నారు. నిందితుల్లో ముగ్గురు మాత్రమే ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఆగస్టు 28వ తారీఖున పద్మనాభరెడ్డి భార్య శిరీష పోలీసులను ఆశ్రయించింది. తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఫలితం లేకుండా పోయింది. ఈ కేసులో పోలీసులకు ఎటువంటి క్లూ కూడా లభించలేదు. సెప్టెంబర్ 20వ తేదీన ముగ్గురు నిందితులు వీఆర్ఓ తలారి కృష్ణ ముందు లొంగిపోయారు. పద్మనాభరెడ్డి హత్య తామే చేశామని ముగ్గురు నిందితులు తెలుపగా వీఆర్ఓ పోలీసులకు సమాచారం అందించారు. ముగ్గురిని అదుపులో తీసుకుని వేరువేరుగా విచారణ చేశారు. నిందితులు చెప్పిన దాంట్లో నిజాలను నిర్ధారించుకున్నారు. అందరికీ నమస్కారం. 28/8/2025 తేదీన లంకాయపల్లె శిరీష చక్రాల గ్రామానికి చెందిన మహిళ, నా భర్త కనిపించడం లేదు. నా భర్త పేరు వచ్చేసి పద్మనాభరెడ్డి గారు, 37 years. నా భర్త గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదు అని రాబడిన ఫిర్యాదు మేరకు గౌరవ పత్తికొండ డిఎస్పీ గారైన వెంకటరామయ్య సార్ గారి ఉత్తర్వుల మేరకు ఇందులో విచారణలో భాగంగా మేము విచారణ కొనసాగిస్తుండగా 20/9/2025 తేదీన పత్తికొండ వీఆర్ఓ అయినటువంటి తలారి కృష్ణకు ఇవ్వబడిన ఎక్స్ట్రా జ్యుడిషియరీ కన్ఫెషనరీ స్టేట్మెంట్ ఇస్తూ ముగ్గురు వ్యక్తులు ఆయన ముందర సరెండర్ అయినారు. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వీఆర్ఓ తలారి కృష్ణ గారు మా ముందర ప్రొడ్యూస్ చేయగా వారిని సపరేట్ చేసి వేరువేరుగా విచారించగా అందులో ఈ కేసులో లంకాయపల్లె రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, చక్రాల గ్రామ సర్పంచ్ శ్రీరాములు, ఇంకా 11 మంది మన అదృష్టం కేసులో పద్మనాభరెడ్డి గారిని చంపినట్టు వారు అంగీకరించారు. నిందితులు లంకయ్యపల్లి రాజశేఖర్, రామకృష్ణారెడ్డి, శ్రీరాములు సరెండర్ అయ్యారు. హత్య కేసులో మరో 11 మంది నిందితులున్నట్లుగా కూడా తెలిసింది. ఈ కేసు వివరాలను పత్తికొండ సీఐ జయన్న వివరించారు. హత్య కాబడిన పద్మనాభరెడ్డి కోడుమూరు కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. పద్మనాభరెడ్డిని ఏ విధంగా చంపారనే విషయాన్ని కూడా పత్తికొండ సీఐ జయన్న వివరించారు. భూ వివాదం కూడా పద్మనాభరెడ్డి హత్యకు దారితీసినట్లు తెలిపారు. వ్యసనాలకు బానిసైన పద్మనాభరెడ్డి తాగడంతో పాటు తమను పలుమార్లు బెదిరించాడని, వాడు బ్రతికుంటే తమకు ఇబ్బందికరమని భావించి బంధువులు పద్మనాభరెడ్డిని లేపేయాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారం మందు తాగే క్రమంలో పద్మనాభరెడ్డిని హత్య చేశారు. కాలు మీద బండరాయితో కొట్టడం, లుంగితో మెడ బిగించి చంపడం చేశారని పత్తికొండ సీఐ జయన్న వివరించారు. ఏ విధంగా చంపారంటే ఈ యొక్క పద్మనాభరెడ్డి గారు ఇంతకుముందు గత కృష్ణగిరి పోలీస్ స్టేషన్లో అయితేనేమి, కోడుమూరు పోలీస్ స్టేషన్లో వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉండడం, తాగి వచ్చినప్పుడు ఆ న్యూసెన్స్ చేయడం, గొడవ చేయడం ఉండేది. అదేవిధంగా ఇందులో ముఖ్యంగా ఆస్తి కోసము ఈ యొక్క మర్డర్ జరిగిందనే విచారణలో భాగంగా మాకు తెలిసింది. ఇందులో పద్మనాభరెడ్డికి చెందిన 14 సెంట్ల స్థలాన్ని అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులకు సెంటు 40,000 చొప్పున అమ్ముతాడు. అందులో భాగంగా అడ్వాన్స్గా 1,30,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుంటాడు. ఆ అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న తర్వాత ఈ యొక్క పద్మనాభరెడ్డి గారు ఇంతకుముందు గతంలో ఆయన యొక్క ప్రాపర్టీస్ కూడా అమ్ముకోవడము, విచ్చలవిడిగా దుర్వ్యసనాలకు అలవాటు పడుతూ డబ్బులు దుబారా ఖర్చు చేసుకోవడం వలన అతని బంధువులైనటువంటి రాజశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, లక్ష్మీరెడ్డి, జానకి రామిరెడ్డి అందరూ కలిసి మందలించారు. అయినప్పటికీ చంపుతాను నా కొడకలారనేసి వీళ్ళు కొద్ది బెదిరియడము, మీ అంతు చూస్తానని చెప్పడం చేయడం వల్ల గత నెల 20వ తేదీ 5వ నెల మేలో వాళ్ళని కొట్టారు. కర్రలతో, రాడ్తో కొట్టి
మళ్ళీ మెరుగు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం వాళ్ళ సొంత ఊరుకు రామకొండకు తీసుకుపోయి ట్రీట్మెంట్ కొనసాగిస్తారు. ట్రీట్మెంట్ కొనసాగిస్తుండగానే ఆ 3 రోజులకి కోలుకుంటాడు. కోలుకున్న వ్యక్తి ఇక మీద గొడవ జరగద్దు, రోజు ప్రశాంతంగా ఉంటాం, మారు నువ్వు అని పెద్ద వీళ్ళ బంధువులు చెప్తారు. ఇందులో కేసులో ముద్దాయి చెప్పిన వినకోకుండా నాకు బాగా అయితేనే పోయి వాళ్ళని చంపేస్తాను, వాళ్ళ అంతు చూస్తాను, వాళ్ళ కథ ఏదో తెలుసుకుంటానని అనడం. వీళ్ళైతే వీడు బతికింటే మనకు కష్టం అనే ఉద్దేశంతో చక్రాల గ్రామ సర్పంచ్ అయిన శ్రీరాములు మరియు అతని సహోదరుడు అయినటువంటి సిద్ధరాములను వాళ్ళిద్దరి సహకారంతో అదే గ్రామానికి చెందిన గంప అయ్యన్న, శ్రీరాములు, ప్రసాద్ అండ్ టీం మొత్తం అందరితో వాళ్ళతో కాంటాక్ట్ కావడము, 1,30,000 రూపాయలకు చంపాలని ఒక ఒప్పందం కుదుర్చుకోవడం. పథకం ప్రకారం రామకొండ విలేజ్ అవుట్స్కట్స్ పాత ఊరు పొలిమేర శుక్లమ్మ గుడికి సమీపంలో ఒక గుట్ట వద్ద మందు తాగుతూ ఉండగా ఎవరైతే ఈ కాంట్రాక్ట్ ముద్దా చంపాలని నిర్ణయించుకున్న శ్రీరాములు, గంప అయ్యన్న, ఎద్దులదొడ్డి శ్రీరాములు, ఎద్దులదొడ్డి శ్రీరాములు వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ ప్రకారం, పథకం ప్రకారం ఆ కాలు మీద ఒక పెద్ద బండరాయి వేయడము, అది గట్టిగా అచ్చడంతో మెడకు లుంగి బిగించి చంపడము, ఆ విధంగా చేసి వచ్చేసినారు. హత్య జరిగిన తర్వాత ఆ ప్రాంతం నుంచి శవాన్ని ఏ విధంగా తరలించారనే విషయాన్ని కూడా పత్తికొండ సీఐ జయన్న వెల్లడించారు. నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ సమక్షంలో పద్మనాభరెడ్డి శవానికి పోస్టు మార్టం నిర్వహించినట్లు కూడా తెలిపారు. తర్వాత ఆ బాడీ ఎక్కడ అని అడిగితే అక్కడ రోడ్డు పక్కన చంపి పడేసిన, తీసుకోకండి అని చెప్పారు. ఎందుకు ఇంత దగ్గరలో చంపినారంటే మీరు ఇచ్చిన డబ్బులకి ఇది ఎక్కువ, మిగతా మీరు చేసుకోకు అని చెప్పడము. ఈ బాడీని ఏ విధంగా క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క ముద్దాయినటువంటి రామకృష్ణ రెడ్డి, రాజశేఖర రెడ్డి, జానకిరామ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఆ బాడీని తీసుకుపోయి ఫ్యాక్టరీ సమీపంలో నేషనల్ హైవే పక్కన గల ఆ యొక్క చెరువులో, వెంగళాయపల్లె చెరువు సమీపంలో గల రోడ్డు ఒక బార్డర్లో ఆ బొందలో మన బోధగడ్డి పెరుగుతుందిగా, ఆ జమ్ముగడ్డిలో తీసేసి ఆ బాడీని అక్కడ పేర్చి బాడీ పైకి తేలిపోకుండా రాళ్ళు పెట్టడం ఎందుకు చేసినామని చెప్పి మా ముందర చెప్పినారు. అదేవిధంగా బాడీని చూపించగలవా అంటే మేము చూపిస్తాను, ఎక్కడ లేదని చెప్పారు. అందులో భాగంగా నిన్న దినము రాత్రి కావడం వలన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగించలేక ఈరోజు ఉదయాన్న నేను అలాగే ఈ శవాన్ని కూర్చడం వల్ల ఎగ్జిక్యూషన్ చేయాలి ఎంఆర్ఓ గారి సమక్షంలో ఈరోజు బాడీని ఎగ్జిక్యూషన్ చేయడము. అందులో భాగంగా డోన్కు చెందిన ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఫైర్ ఎస్ఐ గారు అండ్ టీము, అలాగే ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారు వారి సమక్షంలో ఈ యొక్క గజయిత గల ఆ శవంలో మిగిలినటువంటి అవశేషాలన్నింటినీ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల జిల్లాకు చెందుతుంది కాబట్టి నంద్యాల జిల్లాకు చెందినటువంటి నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ హరికృష్ణ సార్ గారి ఆధ్వర్యంలో పోస్ట్ మార్టం చేయడం అనేది. తదుపరి విచారణలో భాగంగా ఈ 5 అరెస్ట్ చేస్తున్నాము. మిగతా వారి కోసం కూడా గాలిస్తున్నాము. వారిని కూడా త్వరలో అరెస్ట్ చేసి మేము ముందర పెట్టించాము. ముగ్గురు నిందితులు అధికారుల ముందు లొంగిపోవడంతో మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. మరోవైపు పరారీలో ఉన్న మిగతా నిందితులను పోలీసులు ఎప్పటిలోగా పట్టుకుంటారనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.